మనము చెంపకమాల యొక్క పద్య లక్షణాలని తెలుసుకుందాం. ఇది వృత్త పద్యం. వృత్త పద్యం అంటే ప్రాస యతి రెండు ఉంటుంది. వృత్త పద్యం పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అంటే ప్రతి పద్యంలోనూ 4 వరుసలు, పాదాలంటే వరుసలు అనేటివి ఉంటాయి. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో అంటే ప్రతి లైన్లో కూడా 21 అక్షరాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఉన్నాయా 21 అక్షరాలు. ప్రతి పాదంలో నజబజ జజరా అనే గణాలు వస్తాయి. ఏంటి? ప్రతి పాదంలో నజబజ జజరా అనే గణాలు వస్తాయి. ఒకసారి చూద్దాం. వీటిని 3 అక్షరాలుగా విభజించాలి. ఇగో ఆ అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు, నీ అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు, నా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు, నా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు, ను అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ ఏముంది? సంయుక్త అక్షరం ఉంది. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము గురువు వస్తుంది కాబట్టి ఇది గురువు, ఇది లఘువు. సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. ఇది అశ్వక్షరం కాబట్టి లఘువు. తి అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. మా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. హా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. వి అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. హా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. గోకి దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరం కాబట్టి గురువు. అలాగే ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అనేది వస్తుంది. ఇది లఘువు. మా అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది. చు అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. సున్నాతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది. 3 లఘువులే. ఇగో 3 లఘువులే అంటే నా లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు. ఇగో జ గురువు లఘువు లఘువు. ఇగో గురువు లఘువు లఘువు. ఇగో బ లఘువు గురువు లఘువు. ఇక్కడ కూడా సేమ్ లఘువు గురువు లఘువు. ఇక్కడ కూడా సేమ్ లఘువు గురువు గురువు. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. నజ బజ జజర. ఇగో ప్రతి పాదంలో నజ బజ జజర అనే గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం. ఏంటి? 11వ అక్షరం యతిస్థానం. ఇక్కడ ఫస్ట్ అక్షరం ఏముంది? ఆ ఉంది. 11వ అక్షరం యతిస్థానం. యతి అంటే విరామం, విశ్రాంతి. అంటే అదే అక్షరం ఉంటుంది, లేకపోతే దానికి సంబంధించిన అక్షరం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన అక్షరం అనేది ఉంటుంది. ఇక్కడ ఆ అనేది ఉంది. మన 11వ అక్షరం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ హా ఉంది. ఇక్కడ ఏముంది? ఆ ఉంది. ఇక్కడ హా దీర్ఘం ఉంది. ఇగో ఆ. ఇక్కడ హా అనేది ఎలా ఏర్పడింది? ఇగో హూ ప్లస్ ఆ. ఇగో ఆ అనేది 2 సేమే ఉన్నాయా? ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే ఏంటిదంటే ఇక్కడ ఏంది? 2వ అక్షరం నీ అనేది ఉంది. ప్రతి పాదంలో 2వ అక్షరము నా గాని నీ గాని నాతో కూడిన గుణింతాలకు సంబంధించిన అక్షరాలు గాని ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఘన విభజన చేద్దాం. ఇది లఘువు, లఘువు లఘువు అశ్వక్షరం కాబట్టి. తత్ అనేది గురువు. క్ష అనేది అశ్వక్షరం కాబట్టి లఘువు. సున్నాతో కూడిన అక్షరం గురువు. లఘువు లఘువు. ఇది లఘువే. దీనికి ముందున్న అక్షరం గురువు. లఘువు లఘువు గురువు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరము గురువు అనేది వస్తుంది. అలాగే ఇక్కడ దీర్ఘం కూడా ఉంది. రీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రాకి తావొత్తుంది. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు వస్తుంది. సున్నాతో కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది. ఇగో ఏంటి? ఇగో నా. ఇగో గురువు లఘువు గురువు లఘువు. ఇగో జ గురువు లఘువు లఘువు. బ ఇక్కడ జ నజ బజ జజర. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు ఒక పద్యంలో. ఇగో చెంపకమాల పద్యము. 2వ అక్షరం ఏంటి? దు అనే అక్షరం ఉంది. ఇగో ప్రతి పాదంలోనూ
ద. ఇగో దు అనేది ఉంది. అంటే రెండవ అక్షరం ద. ఆ ద అనే అక్షరం గాని ఆ గుణింతానికి సంబంధించిన అక్షరం గాని ప్రతి పాదంలో కూడా ఉంటుంది. అంటే ఇది ఉంటే ప్రాస నియమం అనేది ఉన్నట్లే. ఇది చెంపకమాల.